నమస్కారం. నా పేరు అరుణేశ్వరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు కూడా ఒక వంటతో మేము ముందుకు వచ్చేసానండి. వంట అంటే గంట సేపు కూర్చొని వండేదే కాదండి, ఇక్కడ అయిపోయే వంటకాలే మనం చేస్తాం. మరి ఇప్పుడు కరివేపాకు పచ్చడి, అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్సీ పట్టేసి దాన్ని తాలింపు వేయాలి, అంతే. ఇది చూపిస్తాను ఎలా చేయాలి. కరివేపాకు ఏంటంటే మనం జుట్టుకు మంచిది అంటారు, కళ్ళకి మంచిది అంటారు, ఆరోగ్యానికి మంచిది అంటారు. కరివేపాకు తోటి ఇప్పుడు మనం నూనె కూడా కాచుకొని జుట్టుకు పెట్టుకున్నాం. దానికి కావాల్సిన ఏంటో తెలుసా? కడిగి పెట్టుకున్న కరివేపాకు, నానబెట్టుకున్న కాస్త చింతపండు, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, బెల్లం, కాస్త ఉప్పు, తాలింపు వేసుకోవడానికి పోపు గింజలు, నూనె ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు చాలా ఆరోగ్యానికి మంచిదండి. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది. అలాగే జుట్టు బాగా పెరగాలంటే కూడా మెంతులు వాడతామండి. పులుపుకి సంబంధించిన ఏదైనా వంటకం చేసినప్పుడు తప్పకుండా మెంతులు కాస్త వేసుకోవాలి, కానీ ఎక్కువ వేయకూడదు. మనకి ఎక్కువ వేస్తే చేదైపోతుంది. కాబట్టి ఇదిగో చిటికెడు మెంతులు, కారానికి తగినంత ఎండుమిరపకాయలు, ఇదిగో నేను మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే కప్పుడు ఉంది కాబట్టి కరివేపాకు మొత్తం వేసేస్తున్నాను. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఇది జీలకర్ర, ఇది కూడా ఎక్కువ వేస్తే చేదవుతుంది. రుచికి తగినంత బెల్లం, బెల్లం కూడా మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగో నానబెట్టుకున్నాను కదా చింతపండు, ఇదిగోండి చింతపండు, ఇవి కూడా దీంట్లో వేసేసి ఆకులు కూడా వేసేసి మిక్సీ పట్టాలి. ఇదిగోండి మిక్సీ అన్ని పచ్చివే, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, చింతపండు మరియు బెల్లం, ఉప్పు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాం. దీన్ని ఇలాగే డైరెక్ట్ గా తినేయచ్చు, లేదు అనుకుంటే కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తాలింపు వేసుకోవడం అందరికీ తెలిసిందే, కాకపోతే మళ్ళీ ఒకసారి చూపించడానికి అంతే. పోపు గింజలు తెలుసు కదా, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అంతే. కాస్త ఇంగువ లైట్ గా ఇంగు వేస్తాం. మళ్ళీ కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కరివేపాకు అన్ని వేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా అన్ని దీంట్లోనే మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదు. కారం ఎక్కువ అవుతుందా నేను వేయలేదు. ఇదిగోండి ఈ ముద్ద తాలింపులో వేసేస్తుంది. కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం వేగించుకోవచ్చు. చూసారు కదా ఎలా తయారు చేయాలో. మీరు కూడా అలా తయారు చేసుకొని చక్కగా తినండి, ఆరోగ్యవంతంగా ఉండండి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటారు. సరేనా? ఒకసారి టేస్ట్ చూస్తాను. తీయగా, పుల్లగా, కొంచెం వగరగా, కారం కారంగా, కమ్మగా ఉందండి. ఈ చట్నీ అన్నిట్లోకి బాగుంటుంది. టిఫిన్స్ లో బాగుంటుంది, అలాగే అన్నంలో కలుపుకొని తింటే కూడా కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా చేసుకొని తినండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం, మీ అరుణ సుబ్బారావు.